హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? టుడే మన టాపిక్ వచ్చేసి లేట్ బర్త్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి అని మనం డిస్కస్ చేసుకుందాం. మరి ముఖ్యంగా ఈ ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది బర్త్ సర్టిఫికేట్ పుట్టినప్పుడు తీసుకోకపోవడము, దాన్ని ఏ విధంగా తీసుకోవాలన్న అవగాహన లేకపోవడము, కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. కావున ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం పుట్టినరోజు నుంచి 21 డేస్ లోపల అయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ కార్యదర్శి గారు మనకు సర్టిఫికేట్ ఇస్తారు. 90 డేస్ లోపల మున్సిపాలిటీలో అయితే 90 డేస్ లోపల అయితే మనకు మున్సిపల్ కమిషనర్ గారి నుంచి మనకు బర్త్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. మోర్ దాన్ 90 డేస్ అయితే మనము లేట్ బర్త్ కింద అప్లై చేసుకోవాల్సినట్టు ఉంటుంది. అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లేట్ బర్త్ సర్టిఫికేట్కు ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ 5 ఉన్నాయి. మొదటిగా వచ్చేసి మనకు ఆధార్ కార్డు, అలాగే అఫిడవిట్. ఈ అఫిడవిట్ ఏంటి అంటే లాయర్ దగ్గర నుంచి సో అండ్ సో పర్సన్ పలానా డేట్లో పుట్టినాడని లాయర్ దగ్గర అఫిడవిట్ మనం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాన్ అవైలబిలిటీ. ఈ నాన్ అవైలబిలిటీ అనేది మనకు పంచాయత్ సెక్రటరీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి కానీ ప్రొవైడ్ చేస్తారు. 2009 అబో అయితే పంచాయత్ సెక్రటరీ ఇవ్వడానికి కుదురుతుంది. 2000 సంవత్సరాలు కింద అయితే మనకు ఎంఆర్ఓ నుంచి ఈ నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా టీసీ, స్టడీ సర్టిఫికేట్ అంటే రికార్డ్స్ ప్రకారం ఏ విధంగా ఉంది చెక్ చేసుకోవడానికి స్టడీ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది. అంగన్వాడీలో రికార్డ్ చేసి ఉంటాం కదా మనం పుట్టినప్పుడు, ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకురామని మనకు అడుగుతారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత మొదటిగా మనము మీ సేవలో కానీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారితో కానీ మనం సంప్రదించాలి. అక్కడ మీ సేవలో మనం అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ సరిచూసుకున్న తర్వాత మనకు అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత విఆర్ఓకి ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ విఆర్ఓ అధికారి డాక్యుమెంట్స్ అన్ని సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని ఫర్దర్గా ఎంఆర్ఓ లాగిన్కు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇలాగే ఎంఆర్ఓ గారు కూడా అన్ని చెక్ చేసుకొని ఆర్డీఓ లాగిన్కి ఫార్వర్డ్ అవుతుంది. ఆర్డీఓ గారు డిజిటల్ సైన్తో మనకు ఎల్ఆర్బిడి ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్తో మనకు లేట్ బర్త్ సర్టిఫికేట్ అనేది మనకు జనరేట్ కావడం జరుగుతుంది. మనము ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ సేవలో కానీ డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర కానీ ఆ సర్టిఫికేట్ తీసుకొని మరలా మనము పంచాయత్ సెక్రటరీ గారికి ఒక అర్జీ ఈ రూపంలో మాకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నామని ఒక లెటర్ ఫార్మేట్ రాసి దానికి అటాచ్మెంట్స్ ఆర్డీఓ గారి ప్రొసీడింగ్స్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకొని ప్రొవైడ్ చేయాలి. తర్వాత పంచాయత్ సెక్రటరీ గారు మనం ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని సరిచూసుకున్న తర్వాత మనకు పంచాయత్ సెక్రటరీ గారు లేట్ బర్త్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మనకు బర్త్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.